వావ్ సూపర్ అదరగొట్టేశారు అంతే. విక్టరీ అంటే ఇలా గెలవాలి. ఏంటి రోహిత్, ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నావా ఏంటి? ఎలక్షన్స్ గురించి నాకెందుకు కోహ్లీ, నేను మాట్లాడేది ఐర్లాండ్ మీద మన గెలుపు గురించి. ఏంటి ఐర్లాండ్ మీద గెలిచామని వావ్ సూపర్ అంటున్నావు? మైండ్ ఇండియాలోనే వదిలేసి వచ్చావా ఏంటి? అబ్బా అబ్బా, T20 వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచే మనం గ్రాండ్ విక్టరీ, సూపర్ ఎంట్రీ ఇచ్చాం కదా. రోహిత్కి అనుకుంటే నీకు కూడా మైండ్ మింగిందా ఏంట్రా హార్దిక్? ఆడుతూ పాడుతూ గెలిచిన మ్యాచ్ను కూడా ఆహా ఓహో అని ఎగురుతున్నావు. ఇది క్రికెట్ అంటే, ఇలా ఆడాలి, ఇలా గెలవాలి. బుమ్రా అమ్మయ్యా, ఎట్టయితే ఏంది, మ్యాచ్ అయితే గెలిచినాం, ఎక్కడ ఓడిపోతామని బాగా టెన్షన్ పడ్డాను. అరే బాబు, ఏమైందిరా మీకు? మనం ఆడింది ఐర్లాండ్తో బాబు, ఆస్ట్రేలియాతో కాదు. టీం ఏదన్నది ముఖ్యం కాదు, గెలిచామంతే. అసలు గెలుపు అంటే ఏంటో తెలియనట్టు, జీవితంలో ఎప్పుడు గెలవనట్టు ఏంట్రా ఈ ఓవర్ యాక్షన్స్? కోహ్లీ అన్న, నువ్వు వీళ్ళతో అరిచి బీపీ పెంచుకోకు. బీపీ కాదురా పంతు, వీళ్ళ మాటలు వింటే బ్యాట్తో కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కరిని. వాళ్ళు అలా ఎందుకు అంటున్నారో నేను క్లారిటీ ఇస్తాను నీకు. ఈ నలుగురిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఆ కామన్ పాయింట్ అంటే నలుగురు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమే, అది పాయింట్. ఐపీఎల్లో 10 మ్యాచ్లు ఓడిపోయారు కదా పాపం, గెలుపుకు మొహం వాచిపోయి ఉన్నారు. అందుకే ఈ గెలుపును తట్టుకోలేకపోతున్నారు. ఓరిని, అదా మ్యాటరు బాబు. ఐపీఎల్ అయిపోయింది, ఆ ఫీవర్ నుండి ఇకనైనా బయటకు రండి. సరే కోహ్లీ, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఇక ఐపీఎల్ను కలలో కూడా తలుచుకోము. ఇప్పుడు మనం T20 వరల్డ్ కప్లో ఆడుతున్నాం, ఆ జోష్ ఉండాలి మనలో. నాలో జోష్ బాగానే ఉంది, నీలోనే జోష్ తగ్గింది. ఒక్క రన్కి అవుట్ అయ్యావు. నీకు నా గురించి తెలియదా రోహిత్? నేను చిన్న టీమ్స్ పైన పర్ఫామ్ చేయను. నెక్స్ట్ మనకు పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది కదా, అక్కడ చూపిస్తా కోహ్లీ అంటే ఏంటో. ఓకే, నేను కూడా అదే అనుకున్నాను, కానీ జస్ట్ అడిగితే ఫ్యాన్స్కి ఒక క్లారిటీ వస్తుందని అడిగాను అంతే. రోహిత్ అన్న, ఎలాగో కోహ్లీ అన్న సరిగ్గా ఆడలేదు కదా, నాకు ఛాన్స్ ఇస్తావా పాకిస్తాన్ మ్యాచ్లో? అప్పుడే నువ్వు మొదలు పెట్టేశావా? ఒక మ్యాచే కదా ఆడింది, ఇప్పుడే కోహ్లీ కన్ఫర్మ్ చేశాడు కదా. ఐర్లాండ్ మ్యాచ్ అంటే చిన్న టీం అని ఆడలేదంట, పాకిస్తాన్తో రెచ్చిపోతాడు. అవును యశస్వి జైస్వాల్, నేను పాకిస్తాన్ కా బాప్. వాళ్ళపైన నాకున్న యావరేజ్ చూసావు అంటే పిచ్చెక్కిపోతుంది. కరెక్టే అన్న, నేను ఒప్పుకుంటా, నువ్వు తోపే. కానీ పాకిస్తాన్ వాళ్ళపైన నాకు కూడా పిచ్చ కొట్టుడు కొట్టాలని ఉందన్న. ఒక్క ఛాన్స్ ఇప్పించన్నా, నేను ఆడతానన్న ఓపెనింగు. అరే బాబు, నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు నేను నీకు ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తే ఐర్లాండ్తో ఆడలేదు కాబట్టి నన్ను రోహిత్ తీసేసాడు అని చెప్పి బయట ట్రోల్ చేస్తారు. నేను అసలు ఒప్పుకోను. అంతే అన్నా, అంతే. కుర్రాని చేసి సీనియర్ ప్లేయర్స్ అందరూ ఆడుకుంటున్నారు. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావా? అయ్యో, మీకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ నాకెక్కడుందన్నా, నా బాధని చెప్పుకుంటున్నా అంతే. రోహిత్ అన్న, నన్ను పెట్టుకున్నావు, చాహల్ని పెట్టుకున్నావు స్క్వాడ్లో, కానీ ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అక్షర్ని, జడేజాని తీసుకునేటట్టయితే మేమెందుకన్నా టీంలో. ఒరే కుల్దీప్, మీకు నా కెప్టెన్సీ స్కిల్స్ అర్థం కావట్లేదురా. మీ అవసరం ఇప్పుడు కాదురా, సెమీఫైనల్లో వస్తుంది, అప్పుడు ఇస్తా నీకు ఛాన్సు. ఏందన్నా నీకు అని చెప్పి సింగులర్ వాడుతున్నావు అంటే నేను డమ్మినేనా? నాకు ఛాన్స్ లేదా ఈ T20 వరల్డ్ కప్లో? ఒరే చాహల్, చెప్పాడు కదరా రోహిత్ ఇప్పుడే సెమీఫైనల్లో ఛాన్స్ ఉంటుందని. ఒక మ్యాచ్ నిన్ను, ఒక మ్యాచ్ వాడిని ఆడిస్తారు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, కప్పు మనదే. కోహ్లీ, నీకేం చెప్పా టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు? మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. కప్పు మనది అని ఫైనల్కు వెళ్ళే వరకు అనకూడదు మనం. ఓ సారీ రోహిత్, మర్చిపోయా. నెక్స్ట్ మ్యాచ్ మనకు పాకిస్తాన్తో రోహిత్. నువ్వు ఐర్లాండ్తో ఎలా ఆడావో పాకిస్తాన్తో కూడా అలానే ఆడాలి, దుమ్ము దులిపేయాలి. ఓకేనా? నీకు నా గురించి అర్థం కావట్లేదు కోహ్లీ. ఐపీఎల్ మొత్తం నేను ప్రాక్టీస్ మ్యాచ్ లాగా వాడుకున్నాను. ఏ షాట్ ఆడితే నేను అవుట్ అవుతానో ముందే తెలుసుకున్నాను. వామ్మో, అందుకే నా ఐపీఎల్ అట్టర్ ఫ్లాప్ అయ్యావు. అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం కాదు, చెప్పా కదా ప్రాక్టీస్. ఎలాగో ముంబై ఇండియన్స్ ఎత్తిపోతుందని అర్థమైపోయింది కాబట్టి T20 వరల్డ్ కప్కి ఆ ముంబైని అలా వాడుకున్నాను అంతే. అమ్మయ్యా, ఇప్పుడు అర్థమైంది. ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి అంబానీ మామకు చెప్పేస్తా. ఇక చూడు, నువ్వు నెక్స్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ టీంలో ఉండవు. ఏంట్రా హార్దిక్, నీకేమైనా చిప్పు దొబ్బిందా? నిజంగానే దొబ్బినట్టుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదరా, నెక్స్ట్ ఇయర్ రోహిత్ మీ టీంలో ఉండట్లేదు. ఇక చెప్తే ఏంటి, చెప్పకుంటే ఏంటి? అలా కాదు, నేను అంబానీ మామతో డీల్ కుదుర్చుకొని ఏ టీము రోహిత్ అని కొనుక్కోకుండా చేస్తా. అవునా? ఏరా, ఇంకా ఒక్క T20 మ్యాచ్ అయిపోయింది వరల్డ్ కప్లో. నెక్స్ట్ మ్యాచ్లో టీంలో ఉండాలని ఉందా లేదా? వైస్ కెప్టెన్ అని చెప్పి ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను కెప్టెన్ని తీసి విసిరేస్తా పక్కకు. అది రోహిత్,
అలా కంట్రోల్లో పెట్టుకోవాలి హార్దిక్ను, లేదంటే ముంచేస్తాడు. నాకు అర్థమైపోయింది, మీరందరూ ఒక్కటయ్యి నన్ను ఆడుకుంటున్నారు కదా. నాకు టైం వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఆ రోజు చూపిస్తా నేనేంటో. అమ్మయ్యా రోహిత్ అన్న, ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసింది. ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో చెప్పు, అన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు నాకే కావాలి. సారీరా బుమ్రా, పాకిస్తాన్తో మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాదేరా. ఆ ఒక్క మ్యాచ్ వదిలిపెట్టి మిగతా నువ్వు చూసుకో. ఎందుకు కోహ్లీ నీకు పాకిస్తాన్ అంటే అంత కోపము? వాళ్ళ పైన ఏదో పగబట్టినట్టు ఆడతావెందుకు? నాకు తెలీదు రోహిత్, పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే నా బ్యాటు గిర్ర 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 ఊగుతూ ఉంటుంది, నా మైండ్ మొత్తం పరుగుల వైపు పరిగెడుతూ ఉంటుంది. సరేలే అన్న, నాకు తెలుసు నేను ఎంత గట్టిగా ట్రై చేసినా పాకిస్తాన్ పైన నువ్వు కొడతావని. చూసుకుందాం, నేను ట్రై చేస్తాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోసం. కనీసం 4-5 వికెట్లు తీయాలని ప్లాన్ చేసుకుంటున్నా. అది మన టీంలో ఇలాంటి స్పోర్టివ్ యూనిట్ ఉండాలి. కోహ్లీ బ్యాటింగ్లో, బుమ్రా బౌలింగ్లో, ఇక కప్పు మనదే. ఏంటి రోహిత్, నాకు కప్పు మందే అని అనకని చెప్పి నువ్వంటున్నావు? ఏదోలే ఫ్లోలో అనేసా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా నన్ను